బిందాస్ ఖతర్నాక్ కామెడీ షో. ఫ్యామిలీ అంటేనే ట్రాజెడీ, కానీ మా ఫ్యామిలీ ట్రాజెడీ కాదు, కామెడీ అంటూ ఒక ఫ్యామిలీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మెల్లగా రాగా నాట్యమే రాణి చెయ్యవే, ఏ రాణి కవ్వించ కలలు, ఏ రాణి నిల్లోని హొయలు. ఏవండి, నేను రష్మితో మాట్లాడనండి. ఏమైంది? అహంకారం అండి. పోనీలే బర్త్డే కదా అని 1వ తేదీకి మెసేజ్ చేస్తే 2వ తారీఖు రిప్లై ఇచ్చిందండి. రష్మి చాలా మంచిది. 1వ తారీఖు అంటే నీకు తెలుసు కదా, పింఛన్ తీసుకునే డేటు. ఆ ముసలితో లైన్ లో నించొని కళ్ళు తిరిగి పడిపోయి ఇంటికి రావడానికి లేట్ అయి ఉంటది. అవును, నా వెనకాల ఈయన నుంచున్నారు. మన పోరడేడి నడు స్నానం చేస్తున్నాడు. ఎందుకే స్నానం? వాళ్ళ టీచర్ ఫోన్ చేసి క్లాస్ రూమ్ లో ఎలక తెచ్చిన వాసన వస్తుందని చెప్తుంది. ఎలక తెచ్చిన వాసన వస్తే స్కూల్ కడగాలి, ఇన్నెందుకు అడుగుతావు? వీడి వల్లనే వస్తుందంట. 2 రోజులు స్నానం చేస్తాడు. అసలు రోజులు బాలేవు. వీళ్ళు అప్పులు కావాలి, ఇది కావాలని వస్తారు. వాళ్ళకి ఇవ్వము అనుకుంటా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయినట్టు చేయాలి. ఎలా అండి? చూడటి పడేది. తైలం పెట్టి తాళం పట్టి తాళాలతో తలంటితే మోత, ఇది బుల్డే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఏమే అమ్మ వచ్చింది. అత్తయ్య గారు ఎప్పుడు వచ్చారు? అత్తయ్య గారు ఇప్పుడే వచ్చాను కోడలా. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఇప్పుడు అవేం వద్దులమ్మా. తాగండి అత్తయ్య గారు. మధ్యాహ్నానికి భోజనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఎందుకు లేవే? ఏమండి, తను మీ అమ్మే కావచ్చు, నాకు అత్త దేవతతో సమానం. వచ్చిందండి వయ్యారి. కూర్చోమ్మా. నేనంటే అంత ఇష్టము బాబు. మీ నాన్నకి కంట్లో శుక్లాలు వచ్చాయంట. డాక్టర్ అర్జెంట్ గా సర్జరీ చేయాలన్నారు. దానికి 2 లక్షలు అవుద్దంట. ఇంగ్లీష్ మీడియం కావాలా? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సరిపోతలేదా? తెలుగు మీడియం సరిపోతలేదా? ఎందుకు ఇంగ్లీష్ మీడియం? ఎందుకు? డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నావా? ఇంట్లో కట్టలు తెచ్చి మా ఆయన పెట్టింది అనుకుంటున్నావా? మీ నాయన మా ఆయన అంటే అట్లా చూడ. ఎందుకే పిల్లని కొడుతున్నావు? ఏంటండి అట్లా మాట్లాడతారు? వీడికంట తెలుగు మీడియం వద్దంట, ఇంగ్లీష్ మీడియం కావాలంట. వీడికి డబ్బులు ఎక్కడికి తీసుకొస్తారు? చదివిస్తానే. ఎట్లా చదివిస్తారండి? అంటే అది వాడికి 2-3 లక్షలు కావాలంట. వాడికి ఎట్లా చేస్తారు? స్నానం చేయించు. కూలి పని కూడా శాత కాదు కానీ ఇంట్లో డబ్బులు లేవు. 2-3 లక్షలు అంట. కూసో, తెలుగు మీడియం చదవాలి నువ్వు. అమ్మా, నాకు ఒక వారం రోజులు టైం. పర్లేదు బాబు, నేను చూసుకుంటానన్నా. అది కదమ్మా. వద్దు బాబు, వస్తాను కోడలా. అత్తయ్య కాఫీ. పర్లేదు. ఎంతకి తెగించారా? ఏమైందండి అత్తయ్యకి? బాగా వర్కౌట్ అయింది. ఇదే మెయింటైన్ చేయి. చెవులో కొడుతున్నావు, నొరక చెవులోకి వెళ్ళింది. ఏవండి, చెవులకే కదా వెళ్ళింది. చాంగరే చాంగరే మమత నిన్ను కోరి చాంగరే చాంగరే. తమ్ముడు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? బాగున్నావా? మర్రి గారు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే ఇక్కడే ఉంటారు. బాగున్నావా? బాగున్నారా? టీ తాగుతారా? వద్దులేండి. మంచినీళ్ళు వద్దులేండి. మర్చిపోయాను. జాబ్ ఏ ఏరియాలో? ఇక్కడే పంజగుట్టలో జాబ్. మరి ఈ సంవత్సరం పాటు ఎక్కడ ఉంటావు? మీతోనే ఉంటానన్నయ్య. నీ ఫ్రెండ్స్ ఇంటికి వస్తారా? ఏమనుకుంటున్నారా? ఇది హోటల్ అనుకుంటున్నావా లేదా సత్రం అనుకుంటున్నావా? అందరు వచ్చి నా ఇంట్లోనే పన్ను పడితే నేను వాళ్ళకి టిఫినీలు, భోజనాలు, కాఫీలు ఇచ్చుకుంటా. నేను పని మనిషి అనుకుంటున్నావురా నువ్వు? ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి ఊరుకుంటుంటే పిల్లని కొడుతున్నావు? వీళ్ళ ఫ్రెండ్స్ అంట మన ఇంట్లో తీసుకొచ్చి మస్తు రోజులు పెడతాడంట. పెడతాడు. ఏమైంది? ఏంటండి, నేను పని మనిషి అనుకుంటున్నారా? పెళ్లి చేసుకునేంత మాత్రం పని మనిషి మీద అర్థమవుతుందా? ఎవరింటికి రావాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ చెప్పి రావద్దని. అన్నయ్య, సంవత్సరం కాదులే గానీ 2 రోజులన్నా ఉంటాం, ఏదో రూమ్ చూసుకుంటాము. అది కాదు తమ్ముడు, ఉండొచ్చు కదా. 2 రోజులు చాలే అన్నయ్య. సర్లే. బావగారు, మీరు బయటికి వెళ్తే ఎక్కడైనా క్లినిక్ స్కిన్ కేర్ ఏదైనా ఉందా? ఎందుకమ్మా, ఏమైంది? ఏం లేదండి, కొంచెం ఫెయిర్నెస్ క్రీమ్ అవి కొన్ని కావాలి ప్రోడక్ట్స్. వాటి కోసం అని మీకు తెలిసిన మంచి ఏరా, నీ ముఖానికి ముల్తాని మట్టి కావాలా? ముల్తాని మట్టి. ఏరా, ఇప్పుడు ఆ ముల్తాని మట్టి రాసుకొని నిగనిగలాడి ఎంతమంది కనిపిద్దామంటారా? ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు తెలుపు అర్థమవుతుందా?
ఏంటి వాడు ఏమైనా మొన్న అడిగాడా మాణిక్యాలు అడిగాడా? ఏమండి వాడికంటే క్రీములు కావాలంట, ఇంత ముఖానికి ఇంత ఇటేసి రాసి మొత్తం తిరుగుతాడంట రోడ్ల మీద. మనకెందుకండి ఇవన్నీ పైసలు ఖర్చు? సర్లే అన్నయ్య, పసుపు కలమంద పెట్టి రుద్దుకుంటానులే. సరే వచ్చారు, భోజనం ఏదైనా చేసి. నాయనో అమ్మో అమ్మో. భోజనం ఒక అంటే నిమిషం. ఏమే మనిషిని తోగుతున్నావా బర్రెని తోగుతున్నావా? కూర్చోబెట్టి స్నానం చేయించే. చెప్పడం మర్చిపోయారు, మా ఆయనకి మటన్ పులుసు అంటే ఎంత ఇష్టమో అసలు అనుకుంటుంటారు. అక్క నువ్వు చేసిన మటన్ పులుసు అంటే పిచ్చి మా ఆయనకి. అది కూడా మొహమాట పడుతుంది కానీ దానికి చేపల వేపుడు అంటే పిచ్చి. చికెన్ బిర్యానీ అంటే ప్రాణం. అయ్యో దాంతో చచ్చిపోయారు బాబు. ఏంట్రా నీ స్కూల్ కి చికెన్ ముక్కలు మటన్ ముక్కలు కావాలా? ఏమనుకుంటారా మీ అయ్య ఏమన్నా చికెన్ కొడుతున్నాడు అనుకున్నాడు కూర్చొని? చికెన్ మటన్ తీసుకురావడానికి కిలో 300 ఉంది. చికెన్ లేదు ఏం లేదు, గొడ్డుకారం పెడతా తిను. అర్థమవుతుందా? ఏంటి పిల్లాన్ని కూడా చూడకుండా కొడుతున్నావు? ఏమండి వీడికి ముక్కలు కావాలంట అండి. ముక్కలు కావాలంటాడు. వాడి వయసు అలాంటిది, వాడి బాడీ అలాంటిది. మన దగ్గర డబ్బులు ఏమండి, ముక్కలకి అన్ని పైసలు పెట్టుకుంటే పోతే నేను తెస్తానే. ఓ, తెస్తావా? అన్నయ్య మేము బయలుదేరుతాం. పాపం దడుచుకున్నట్టున్నాడు. తమ్ముడు భోజనం చేసి. పర్లేదు బావ గారు. ఆకలి చచ్చిపోయింది. ఏమే మరిది గారు పుణ్యాత్పురాలు. వెళ్ళొస్తానక్క. తమ్ముడు మరిది గారు కనీసం ఒక గ్లాసు. వద్దులే, ఆయన చంపేసేటట్టుంది. ఏమండి పర్ఫార్మెన్స్ బాగుందా? అదిరిపోయింది. ఇలాగే కంటిన్యూ చేయి, నాకు ఆఫీస్ టైం అవుతుంది. సరే వెళ్ళండి. అమ్మా భాస్కర్ ఉన్నాడా? భాస్కర్ గారు అని పిలువు. భాస్కర్ గారు ఉన్నారా మేడం? దేనికి? చిన్న సంతకం కావాలా మేడం? సంతకం దేనికి రా? సంతకం మా ఆయన సంతకం నీకెందుకు రా? అదే చిన్న సంతకం పెడితే పని అయిపోతుంది మేడం. ఓహో మా ఆయన సంతకం పెడితే పని అయిపోతుందా? మా ఆయన సంతకం తీసుకొని మా ఆయన దగ్గర డబ్బులు లాక్కొని మా ఆయన రోడ్ మీద పడేద్దాం అనుకుంటున్నారా? రోడ్ మీద మేడం మైండ్ యువర్ లాంగ్వేజ్, నా గురించి నీకు తెలియదు. కోటేసుకున్నంత మాత్రం కోటీశ్వరులకు బిహేవ్ చేయకు. కోటిలో బుగ్గలు అమ్ముకునేటట్టు ఉన్నావు. అర్థమవుతుందా? దౌడపండి వేసిందనుకో ఇంకోసారి వచ్చి సంతకం గింతకం అంటే గుడ్లు వలుగుతాయి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రే భాస్కర్, నీ పిల్లని నన్ను కుక్కర్ కొట్టిందిరా. నీకు ప్రమోషన్ వచ్చింది, నీ సంతకం తీసుకొని నీకు ప్రమోషన్ ఇద్దామని వస్తే నీ పిల్లని చేత కొట్టిస్తారు నాకు. సార్ సార్ మీరేం తిరిగి కొట్టింది సార్. రే ఇక్కడ నుంచి నిన్ను ఉద్యోగం నుంచి డిబార్ చేసేస్తున్నాడు రా. ఏమే ఆడు మా ఓనరే. అంటే మీరే అన్నారు కదండి ఎవ్వరు వచ్చి. ఏం వాడు ఓనర్ లా కనపడలేదా? ఆహా క్లీనర్ లాగా అనిపించింది. ఖతం, బాయ్ బాయ్. చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆకళ్. అసలు ఒక ప్రాబ్లం కి ఇలాంటి సొల్యూషన్ కూడా తీయొచ్చు అనేది ఫస్ట్ టైం చూసాము. మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, వే ఆఫ్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఫైమా అద్భుతంగా చేసాము. ధరణి మీరేమో ఓల్డ్ హీరోయిన్ ప్రభ గారు, వాణిశ్రీ గారు ఆ రేంజ్ లో చాలా బాగా చేశారు. ఖుష్బు మ్యామ్ బాగుంది. భాస్కర్ గారు అందరూ ఫహిమా నిజంగానే సూపర్ గా చేసావు. 1 woman షో ఇది. మీ పేరేంటండి? ఉదయ్. చాలా బాగా చేశారు. టోటల్ గా ఓవరాల్ ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ భాస్కర్ గారు.